ఏఎల్హెచ్ అజీజ్ నగర్ క్యాంపస్లో మేము థింక్ ఏఐ థర్డ్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నామండి. ఈ కాన్ఫరెన్స్ దేని గురించి అండి? ఏఐ అండ్ ఏఐ ఎనేబుల్డ్ టెక్నాలజీస్ గురించి. ఇంకా ఆల్మోస్ట్ మనకు 108 పేపర్స్ సబ్మిట్ చేయడం అనేది జరిగింది. అందులో 28 పేపర్స్ మట్టుకి యాక్సెప్ట్ చేసాం. మన యాక్సెప్టెన్స్ రేట్ 26%. వీ హ్యావ్ 150 పార్టిసిపెంట్స్ ఫ్రమ్ ఇండస్ట్రీ అండ్ అకాడమియా, అండ్ వీ హ్యావ్ ఆల్మోస్ట్ 50 participants from abroad as well. And this is one of the best conference for students, for research scholars, for academicians and industry experts in the field of AI and AI enabled technologies. So ఇటువంటి ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో మన ఫ్యాకల్టీ స్టూడెంట్స్ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇంత మంచి అవకాశం కల్పించిన మా కేఎల్ యూనివర్సిటీ యాజమాన్యానికి, శ్రీ కోనేరు సత్యనారాయణ గారు, శ్రీ కోనేరు హరీష్ గారికి మా క్యాంపస్ తరఫున చాలా హ్యాపీగా ఈ ఈవెంట్ కండక్ట్ చేస్తున్నాం. సో వాళ్ళందరూ అంటే దే ఆర్ ద విజన్, ఆ విజన్కి తగ్గట్టుగా మేము దాని మీద వర్క్ చేస్తున్నామండి. సో ఇది కాకుండా ఇందులో ఏ పేపర్స్ అయితే యాక్సెప్ట్ అయ్యో స్ప్రింగర్ సిసిఐఎస్ బుక్ సిరీస్లో పబ్లిష్ అవుతుంది. సో దీనివల్ల రీసెర్చ్ స్కాలర్స్కి, అట్లాగే ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ఎవరైతే పేపర్స్ యాక్సెప్ట్ అయ్యారో అందరికీ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఫైనలీ ఐ థ్యాంక్ ద కేఎల్ యూనివర్సిటీ మేనేజ్మెంట్ ఫర్ గివింగ్ దిస్ ఎక్సలెంట్ ఆపర్చునిటీ ఫర్ కండక్టింగ్ దిస్ Think AI Third International Conference. Sandeep, I am the HOD of AI and ES department at KL University, Hyderabad campus. మేము ప్రతి సంవత్సరము డిసెంబర్ మంత్లో ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేస్తాము. అది గత 3 years నుంచి ఈ కాన్ఫరెన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ కాన్ఫరెన్స్ మేము ఎమినెంట్ పర్సనాలిటీస్ని పిలిపించి వాళ్ళ ద్వారా ఏఐలో ఉన్న లేటెస్ట్ టెక్నాలజీస్ గురించి లెక్చర్స్ డెలివర్ చేయడం జరుగుతుంది. అలాగే స్టూడెంట్స్ కానీ రీసెర్చ్ స్కాలర్స్ కానీ వాళ్ళు రాసిన ఆర్టికల్స్ని ఇక్కడ ప్రజెంట్ చేసుకొని దాన్ని స్ప్రింగర్లో పబ్లిష్ చేయడం జరుగుతుంది. ఇది గత 3 years నుంచి కంటిన్యూస్గా ఒక పీరియాడిక్గా జరుగుతున్న, యాన్యువల్గా జరుగుతున్న యాక్టివిటీ. ఇందుకోసం చాలామంది ఎమినెంట్ ఫ్యాకల్టీ, స్టూడెంట్స్ అందరూ ఈ లెక్చర్స్ వినడానికి ఈరోజు వచ్చారు. ఇది నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో కూడా కంటిన్యూస్గా మేము ఈ కాన్ఫరెన్స్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. నేను జర్నీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను, టెక్నికల్ యూనివర్సిటీ ఆఫ్ బర్లిన్లో. నేను ఇప్పుడు హైదరాబాద్లో ఉండడం వల్ల కేఎల్ యూనివర్సిటీ హైదరాబాద్ థింక్ ఏఐ కాన్ఫరెన్స్కి నన్ను ఇన్వైట్ చేశారు గెస్ట్ కింద. సో మార్నింగ్ నుంచి అరౌండ్ 8 నుంచి నేను ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాను. సో టు స్టార్ట్ విత్ రంగయ్య గారు వచ్చి కీనోట్ స్పీచ్ ఇచ్చారు. ఆయన చాలా బాగా మాట్లాడారు ఏఐ గురించి. అంటే నార్మల్గా మీరు బయట ఎక్కడైనా చదివి